హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తైబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటి వరకు మనము 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 11th ఎపిసోడ్ జీసస్ గురించి, మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తావో గారు చెప్పబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా భూమి మీద ఎంతోమంది గ్రహవాసులు రావటం, ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవటం, ఇక్కడ జన్మలు తీసుకోవటం వల్ల భూమి అనేది పూర్తిగా వలసదారుల గ్రహంగా మారిపోయింది. అందులో ముఖ్యంగా 13.5 లక్షల సంవత్సరాల క్రితం బకార్డియన్లు మొట్టమొదటిగా భూమి మీదకు రావడం జరిగింది. వీళ్ళు నలుపు మరియు పసుపచ్చ జాతీయులు. అయితే ప్రస్తుతం ఉన్న హిందువులు కానీ, టిబెటన్ లామాస్ కానీ, అలాగే చైనా, ఆఫ్రికా, బర్మాలో ఉండేవాళ్ళు చాలామంది కూడా వీళ్ళే. అయితే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇంకొన్ని సంకర జాతులు కూడా భూమి మీదకి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 2.5 లక్షల సంవత్సరాల క్రితం అరెమో*3 గ్రహం నుంచి కూడా ఈ యొక్క గ్రహవాసులు వచ్చి ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంకొన్ని జాతులు అనేది భూమి మీదకి రావడం జరిగింది. అంటే పాలినేషియన్స్ అలా. ఇంకా ప్లైడియన్స్, అట్లాంటిస్ అనే ఖండాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ప్లైడియన్స్, వీళ్ళనే శ్వేత జాతీయులు అంటాము. అలాగే ఈ ప్రజలు అట్లాంటిస్కి వెళ్ళటం వల్ల ఇక్కడ మాయాన్లు రావటం, అలాగే సంకర జాతి వల్ల ఈ అరబ్బులు రావటం, ఇట్లా భూమి మీద ఎన్నో దేశాలు, భాషలు, రకరకాల రంగుల కలిగినటువంటి ఈ మనుషులు ఉద్భవించడం జరిగింది మాస్టర్స్. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది హెబ్రియుల గురించి. వీళ్ళు 12,000 సంవత్సరాల క్రితం తయూబా గ్రహం యొక్క ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి గ్రేట్ 9th వర్గానికి చెందినటువంటి హెబ్రా గ్రహం నుంచి వీళ్ళు అనుకోకుండా ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే వీళ్ళు మొత్తం 8 మంది రావటం, వాళ్ళల్లో 5 మంది దుర్మరణం పాలవటం, మిగిలిన 3 అంటే ఒక పురుషుడు 2 స్త్రీలు. వీళ్ళ ద్వారా ఈ హెబ్రీ జాతి అనేది మొదలైంది మాస్టర్స్. దాని గురించి ఇప్పుడు బైబిల్లో మనకి ఆదాము హవ్వగా చెప్పడం జరిగిందని తావో గారు చెప్తున్నారు. అంటే 12,000 సంవత్సరాల క్రితమే మనిషి భూమి మీదకి వచ్చారని చెప్పినట్లుగా ఇక్కడ మనకి తావో గారు వివరిస్తున్నారు. కానీ మనకి వచ్చింది 13.5 లక్షల సంవత్సరాల క్రితం మాస్టర్స్. అయితే ఈరోజు మనం జీసస్ గురించి మనకు తెలియని విషయాలు అయితే తెలుసుకుందాము. అలాగే మోజెస్ గురించి కూడా మనకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. వీళ్ళంతా కూడా తయూబా గ్రహవాసులే. అయితే ఈ హెబ్రియులను రక్షించేందుకు తయూబా గ్రహవాసులు ఎంతగానో కృషి చేశాము అని చెప్పడం జరిగింది. అలాగే తోత్ మాస్టర్ గురించి కూడా ఈజిప్ట్లో సిరియన్స్ జన్మలు తీసుకోవటం వల్ల ఇక్కడ ఫారో రోజులు అనేది కూడా రావడం జరిగింది మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ హెబ్రియులు భూమి మీదకి రాకముందే ఈ యొక్క 2 పెద్ద కాంటినెంట్స్ అట్లాంటిస్ మరి లెమోరియన్స్ అనేవి 2 కూడా భూస్థాపితం జల ప్రళయం వల్ల ఇవి 2 కూడా జలస్థాపితం అవ్వడం జరిగింది. అంటే ఇది భూమాత ఇలా చేసిందని నేను విన్నాను. ఈ లెమోరియన్ ఖండం అలాగే అట్లాంటిస్ ఖండం 2 కూడా ప్రస్తుతం భూమి లోపల అలాగే జల దిగ్బంధంలో ఉండిపోయాయి మాస్టర్స్. అయితే ఈ 2 ఖండాలని భూమి మీదకు తీసుకురావడానికి ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనేది చాలా అద్భుతంగా కృషి చేస్తూ ఉంది. అలాగే మనకి జీసస్, మోజెస్ కూడా మనకు అద్భుతమైన పాత్రను మన పిఎస్ఎస్ఎంలో పోషిస్తున్నారు. చాలామంది గ్రేట్ మాస్టర్స్, గురువుస్ అంతా కూడా పిఎస్ఎస్ఎంలో ఉండి ఈ భూమిని తిరిగి అద్భుతంగా ముందుకు తీసుకురావడానికి ఎంతో నిరంతరం కృషి అయితే చేస్తూ ఉన్నారు మాస్టర్స్. ఈరోజు మనం జీసస్ గురించి తెలుసుకుందాము. ఫారో మొదటి సేతి కాలంలో ఇది సంభవించింది. అప్పట్లో భూమి మీద ఉన్న మానవులంతా భౌతికవాదులుగా ఉన్నారు. గ్రీసులో మాదిరిగానే ఈజిప్ట్లోని ఉన్నత వర్గ సమూహాల్లో మాదక ద్రవ్యాలు సేవించటం సర్వసాధారణ అలవాటుగా ఉండేది. ప్రకృతి మరియు విశ్వ నియమాలకు పూర్తి విరుద్ధంగా జంతువులతో ఏదో విధమైన లైంగిక సంబంధం కలిగి ఉండడం కూడా అరుదుగా ఉండేది. ఆవశ్యకమని భావించినప్పుడు సహకరించటం మా లక్ష్యంగా పెట్టుకున్నాము. చరిత్ర మలుపు తిరుగుతున్న తరుణంలో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఈజిప్షియన్ల దుష్టాధిపత్యం క్రింద స్వేచ్ఛగా ఏమాత్రం పురోగమించలేని హెబ్రియులను
ఈజిప్టు నుంచి బయటకు తీసుకురావాలని సంకల్పించాము. భూమిపైకి మొట్టమొదటిగా వలస వచ్చిన తర్వాత వారు గతంలో స్థిరపడిన స్వస్థానానికి ఈజిప్టు నుంచి వారిని తరలించేలా మార్గనిర్దేశం చేయడానికి ఓ వ్యక్తిని పంపాలని నిర్ణయించాము. 8వ వర్గానికి చెందిన గ్రహమైన నగ్జిటీపై జైయోక్సిటిన్ అనే వ్యక్తి మరణించగానే ఆయన సూక్ష్మ శరీరం తయూబా గ్రహాన్ని ఆరోహించాలని ప్రతీక్షిస్తుండగా అతనికి ఆ అవకాశం ఇచ్చి దానికి బదులుగా ఆయనను హెబ్రీయుల విముక్తికి సహకరించమని ఆదేశించినప్పుడు ఆయన దానికి అంగీకరించి భూమిపై మోజెస్లా అవతరించారు. అప్పుడు మోజెస్ ఈజిప్టులోని ఈజిప్షియన్ తల్లిదండ్రులకు జన్మించారు. ఆయన తండ్రి సైన్యంలోని లెఫ్టినెంట్కు సమానమైన హోదాలో ఉండేవారు. మోజెస్ హెబ్రీయులకు జన్మించలేదు. బైబిల్లో ఉన్న మరో లోపం ఇది. నీటిపై తేలియాడుతున్న ఓ హిబ్రూ చిన్నారిని ఓ యువరాణి రక్షించడం అనే కథ వినసొంపుగానే ఉన్నప్పటికీ అది నిజం కాదు. ఎంత సిగ్గుచేటు! నాకు ఆ కథ ఎంతో నచ్చింది. నిజంగా అద్భుతమైన ఆ కథ ఓ కాల్పనిక కథ అన్నమాట. కల్పనాత్మక కథలు చాలా అద్భుతంగా ఉంటాయి మిషెల్. అయితే మనం యథార్థంగా ఉండడానికి పరితపించాలి, కానీ ఊహల్లో కాదు కదా. మీరు కేవలం సత్యాన్ని మాత్రమే మీ గ్రంథంలో నివేదిస్తానని నాకు వాగ్దానం చేయండి మిషెల్. అఫ్కోర్స్ తావో, నిర్భయంగా ఉండండి. మీ సూచనల ప్రకారమే ఆ గ్రంథంలో ప్రతి అక్షరం వాస్తవం మాత్రమే ఉంటుంది. ఆ సైనిక కుటుంబంలో మోజెస్ జన్మించారు అని చెప్పుకున్నాం కదా ఇందాక. 10 ఏళ్ల ప్రాయం వరకు మోజెస్ తరచూ హిబ్రూ పిల్లలతోనే ఆడుకుంటూ ఉండేవాడు. ముద్దులోలికి ఆ గారాల పట్టి హిబ్రూ తల్లులందరికీ ఎంతో ప్రీతి పాత్రమైనవాడు. వారంతా తమతో కలిసిపోయే చిన్నారికి వివిధ రకాల మిఠాయిలు, తినుబండారాలను కానుగ్గా ఇస్తుండేవారు. తత్ఫలితంగా వారు అతని హృదయాన్ని గెలుచుకున్నారు. మరిక అతను తన హిబ్రూ స్నేహితులందరినీ సహోదరులుగా ప్రేమించేవాడు. నిజానికి అతను భూమిపై అవతరించిందే అందుకోసమైనా మోజెస్లా తన జీవితాన్ని ప్రారంభించగానే తన గత జ్ఞాపకాల వివరాలన్నీ చెరిపివేయబడ్డాయని మీరు గుర్తుంచుకోండి. కొంతమంది నాగాలు ఒబ్లివియోస్ అని పిలిచే నదిని దాటుకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఒకవేళ పునర్జన్మ సాధ్యమే అన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించినా లేదా తిరస్కరించినా నిజానికి దానికి ఒక కారణం కూడా ఉంది. ఉదాహరణకు, ఒకవేళ మీకు కనుక దాదాపు 40 సంవత్సరాల వయస్సులో ఎంతగానో ప్రేమించే మీ భార్య 2 పిల్లలు ప్రమాదంలో మరణించబోతారని, మరి మీరేమో కేవలం వీల్ చైర్కే పరిమితం అవుతాడని ముందుగానే తెలుసుకున్నందువల్ల ఆ జ్ఞానం నిస్సందేహంగా మిమ్మల్ని ఆ సమస్యలను ఎదుర్కొనే కంటే తద్విరుద్ధంగా ప్రవర్తించడానికి దారితీస్తుంది. అందుకని మీరు టేప్ రికార్డర్లో రికార్డును చెరిపివేసినట్లుగా ఆ చిత్రాలను చెరిపివేయడం ఎంతో మంచిది. అప్పుడప్పుడు అనుకోకుండా ఈ యంత్రం అన్నింటినీ చెరిపివేయలేదు కనుక మీరు చెరిపివేయాల్సిన సంక్షిప్త భాగాలను అనుకోకుండా వింటుంటారు. నిజానికి నేను చిత్రాలు టేప్ రికార్డర్లు అని పోల్చడం వలన మీకు కాస్త వింతగా అనిపించినా నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీకు అవగాహనకు వచ్చి ఉంటుందనుకుంటాను. వాస్తవానికి ఈ ప్రక్రియలో ఫోటోనిక్స్కు సంబంధం ఉన్నప్పటికీ ఈ భూగ్రహం మీద ప్రజలకు మాత్రం వాటి గురించి ఏ అవగాహన ఉండదు. ఇదంతా నిజానికి ఓ పూర్ణాత్మ తన సూక్ష్మ శరీరానికి చూపించే చిత్రంలా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి కొంతమంది వారి జీవితకాలంలో అనేక సందర్భాలలో ఫలానాది నేను ఇదివరకే చూశాను లేదా నేను ఇదివరకే ఇది విన్నాను అంటుంటారు. అలాగే వారికి తదుపరి చర్య లేదా పదం గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ అతీంద్రియ భాషను రజావు అంటారు. అవును, మీరు చెబుతున్నదంతా నాకు చక్కగా అర్థమవుతుంది. అలాంటి అరుదైన అనుభవాన్ని నేను ఫ్రెంచ్ ఈక్విటోరియల్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు పొందాను. అప్పుడు నేను సైన్యంలో ఉన్నాను. మా స్థావరానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో మేము యుద్ధ విన్యాసాల సాధన చేస్తున్నాము. సైనికులను చేరవేసే వాహనంలో మిగతా సైనికులతో సహా నేను వెనక నిలబడి టిచాద్ సరిహద్దులను సమీపిస్తున్నాను. హఠాత్తుగా
ఎప్పుడో ఓ 15 రోజుల క్రితం నేను అక్కడకు వచ్చినట్లుగా ఆ రోడ్డును గుర్తించాను. ఆ రహదారి చివరన కుడివైపుకు మలుపు తిరుగుతుందని హిప్నటైజ్ చేయబడినట్లుగా నాకు తెలిసిపోయింది. అంతేకాదు, ఆ మలుపు తిరిగిన చోట ఒక చిన్న రెల్లుగడ్డితో చేసిన గుడిసె, దాన్ని పూర్తిగా కమ్మివేసిన మామిడి వృక్షం కూడా ఉంటుందని నేను ఖచ్చితంగా ఊహించాను. నేను ఆ సంఘటనను ఎంతో లోతుగా గ్రహించాను. మరి మా ట్రక్కు ఆ మలుపు దగ్గరకు చేరుకునేసరికి అక్కడ మామిడి చెట్టు కింద ఒకే ఒక గుడిసె సరిగ్గా నేను చూసినట్లుగానే ఉంది. అంతకంటే మరేం లేదు. నా ముఖం తెల్లబడింది. నేను అంతలా ఆశ్చర్యపోవడం చూసి నా మిత్రుడు ఒకడు విషయం ఏమిటని అడిగాడు. నేను జరిగిందంతా వివరించాను. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, బహుశా మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఉంటారు. నాకు తెలిసినంత వరకు నా తల్లిదండ్రులే ఏనాడు ఆఫ్రికాలో అడుగుపెట్టలేదు. అయినా సందేహించి వారిని ప్రశ్నిస్తూ ఉత్తరం రాశాను. మరి అంతలా ప్రభావితం చేసింది ఆ సంఘటన నన్ను. అయితే నీ చిన్నతనంలో ఎప్పుడూ అలాంటి ప్రయాణాలు చేసేందుకు నువ్వు మమ్మల్ని అనుమతించనే లేదని వారి నుంచి బదులు వచ్చింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే నా మిత్రుడు నా గత జన్మలో నేను అక్కడికి వెళ్ళి ఉండొచ్చని ప్రతిపాదించాడు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? నేను ఇప్పటిదాకా మీకు వివరిస్తున్నది అదే మిషెల్. చాలా విస్తారమైన మీ చిత్రం ఒకటి చెరిపివేయబడినందువల్ల అదృష్టవశాత్తు మోజెస్ విషయం మీకు నేను సునాయాసంగా వివరించగలనని ఆనందంగా ఉంది. ఆయన హెబ్రీయులకు సహాయపడాలని కోరుకున్నారు. కానీ తాను ఎంచుకున్న నవజాత శిశువుల ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలి అంటే గత జీవిత క్రమాన్ని పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి అరుదైన సందర్భాల్లో ఆ సూక్ష్మ శరీరం తన గత జీవితకాల అనుభవ జ్ఞానంతో నిండి ఉండటం వల్ల తన నూతన భౌతిక శరీరంలో తెలుసుకోవలసిన దాన్ని తప్పనిసరిగా పొందటంలో ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కొనదు. మోజెస్ కూడా ఎన్నో సౌకర్యాలు సదుపాయాలతో విలసిల్లుతున్న ఉత్తమ పాఠశాలకు పంపబడడం వల్ల ప్రయోజనం పొందారు. తన అధ్యయనాల్లో ఆయన విజయవంతమై ప్రవక్తలు, ఈజిప్షియన్ నిపుణుల నేతృత్వంలోని అత్యున్నత ఆధ్యాత్మిక శాస్త్ర విద్యాలయంలో ప్రవేశం పొందారు. ఆ కాలంలో కూడా ఈజిప్షియన్లకు ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికీ చాలా పరిమితమైన విశిష్ట విద్యార్థులకు మాత్రమే గతంలో అట్లాంటిస్ నుంచి తోతు తీసుకువచ్చిన బోధనలను నేర్పించేవారు. పాఠశాల విద్య పూర్తి చేసే సమయంలోనే తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఓ సంఘటనకు ఆయన సాక్షిగా నిలిచారు. ఎప్పటికప్పుడు తండ్రి సలహాలను పెడచెవిన పెట్టి హెబ్రీయులతో స్నేహ బంధాలను కొనసాగిస్తూ వారితో జతకట్టేవారు. రాను రాను హెబ్రీయులు ఈజిప్షియన్లకు మధ్య అకారణ ద్వేషం పెరుగుతోందని భావించి అతని తండ్రి మోజెస్ను హిబ్రూ జాతితో కలపకూడదని ఆదేశించారు. అయితే ఓనాడు ఈజిప్షియన్ సైనికుల ఆదేశాల కింద కవాతు చేస్తున్న హెబ్రీయులను ఓ భవన ప్రదేశంలో చూశారాయన. ఓ సైనికుడు హిబ్రూ జాతి వ్యక్తిని కొట్టడంతో అతను నేలపై పడిపోవడం దూరం నుంచి గమనించారు. అతను జోక్యం చేసుకునేలోపే హిబ్రూ సమూహాల సైనికుడి పైకి దూకి అతన్ని తుదముట్టించారు. ఆ తర్వాత వారు వెంటనే ఆ శవాన్ని నిలువెత్తు స్తంభాలను నిలబెట్టడానికి తవ్వి ఉంచిన పునాదుల్లో పూడ్చిపెట్టారు. ఒక్క క్షణం మోజెస్కు ఏం చేయాలో తెలియలేదు. అయితే అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న ఆయనను కొందరు హెబ్రీయులు గమనించారు. తమను ఆక్షేపించి అసలు విషయం బహిర్గతం చేస్తాడేమోనని కంగారుపడి సైనికుడి మరణానికి కారణం మోజెస్ అని తప్పుడు ప్రచారం చేశారు. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళేసరికి తండ్రి వేచి చూస్తూ ఉన్నాడు. తక్షణం ఆ ప్రదేశాన్ని వదిలి ఎడారికి పారిపోవాలని సలహా ఇచ్చారు. మోజెస్ మదియాన్ దేశానికి వెళ్ళాడనే బైబిల్ కథ వాస్తవమే. అక్కడే ఆ దేశపు ప్రవక్త యొక్క కుమార్తెతో మోజెస్ వివాహం జరిగింది. ఈ వివరాలను నేను ఇంతకు మించి ఇవ్వలేను. బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలను కాపాడాలని మేము భావించాము. దుష్ట మతాధికారుల చెర నుంచి వారిని రక్షించి వారి మనస్సుకు స్వాంతన చేకూర్చాలని కోరుకున్నాము. శతాబ్దాల క్రితం మరో ప్రజా సమూహాన్ని వారి యొక్క ప్రమాదకరమైన దుర్మార్గపు పూజారుల బారి నుంచి కూడా మేము కాపాడిన విషయం
మీకు జ్ఞాపకం ఉంది కదా. అది కూడా సరిగ్గా ఇదే ప్రాంతంలో జరగటం అనేది యాదృచ్ఛికమా లేక చరిత్ర పునరావృతం అవుతుందనడానికి నిదర్శనమా? మీరే చెప్పండి. బైబిల్లో వివరించినట్లుగా మోజెస్ హెబ్రీయులను ఈజిప్ట్ నుంచి బయలుదేరతీశాడు. అయితే మరింత కొనసాగించే ముందు భూలోకవాసులను నేను ఎంతో ఆసక్తికరమైన ఓ గొప్ప వలసల గురించి ఉన్న కొన్ని అపార్థాలు, లోపాలను నేను తప్పకుండా సరిదిద్దాలి. మొట్టమొదట ఆనాటి ఫారో రెండవ రామ్సెస్ మొదటి సెటి యొక్క వారసుడు 3,75,000 మంది హెబ్రీలతో కలిసి రీడ్స్ సముద్రం దగ్గరికి చేరుకునేసరికి, అంటే ఎర్ర సముద్రం కాదు అది, మా 3 అంతరిక్ష నౌకలు మా శక్తి క్షేత్రం చేత నీటిని సన్నటి పాయలో విడదీశాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ జలాలను మామూలుగా ప్రవహింపజేశాయి. అయితే ఒక్క ఈజిప్షియన్ సైనికుడు కూడా మునిగిపోలేదు, ఎందుకంటే వారు నీటిలోని హెబ్రీయులను అనుసరించలేదు. ఆ ఫారో మతాధికారుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల తన వాగ్దానాన్ని ఉపసంహరించుకోకుండా హెబ్రీయులను వదిలిపెట్టారు. భూ అంతరిక్ష నౌక నుంచి ప్రతిరోజు దిగుమతి అయ్యే మన్నాను వారికి వడ్డించేవాళ్ళము. మన్నా అత్యల్ప పరిమాణంలో సేవించిన అత్యధిక పౌష్టికతను అందిస్తుందని మీకు తెలుసు కదా. అందుకే మేము అంతరిక్ష నౌకలో తప్పకుండా దాని వెంట తీసుకెళ్తాము. అయితే మనం దాన్ని నిరంతరం గాలిలో వదిలిపెడితే అది మెత్తబడిపోయి 18 గంటల్లోగా చెడిపోతుంది. అందుకని రోజుకు సరిపడా మన్నాను మాత్రమే తీసుకోమని మేము వారికి తెలిపేవాళ్ళం. అయితే అమితంగా తీసుకున్నవారు తమ దైవం, అంటే వాస్తవానికి మేమే, సలహాను అనుసరించకుండా పొరపాటు చేసినందుకు చింతించేవాళ్ళు. కెనాన్ చేరుకోవడానికి వారికి 40 సంవత్సరాల కాలం పట్టలేదు, కేవలం 3.5 సంవత్సరాలకే పట్టింది. ఇంకా చివరన మౌంట్ సినాయి కథ యథార్థంగా జరిగిందే. ఆ ప్రజల కంటికి కనబడకుండా ఉండడానికి మేము పర్వతంపై దిగాము. ఆ కాలంలో ఈ అమాయక మానవులు వారిని అహర్నిశలు పర్యవేక్షిస్తూ సంరక్షిస్తున్న దేవుడే కానీ గ్రహాంతర మానవులు కాదని విశ్వసించేవారు. హిబ్రూ ప్రజల గురించిన వివరణ ఇది మిషెల్. అయితే ఇది పూర్తిగా లేదు. మా దృష్టిలో సరైన మార్గాన్ని అనుసరించిన ఏకైక ప్రజా సమూహం వీరే. ఆ సరైన మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గమే. కొన్నాళ్లకు వారిలో కొందరు ఒక దేవదూత మెస్సయ రాబోతున్నాడని, వారి రాకతో సకల ప్రజానీకం సంరక్షించబడతారని పుకార్లు లేవనెత్తారు. ఆ ప్రవక్తలు సినాయి పర్వతంపై మోజెస్తో మేము నెరిపిన సంభాషణల భాగాన్ని ఆ ప్రజలకు వెల్లడి చేయవలసింది కాదు. ఇంకా ఆ క్షణం నుంచి హెబ్రీయులు దేవదూత రాక కోసం నిరీక్షించసాగారు. కానీ నిజానికి దేవదూత ఎప్పుడో రానే వచ్చేశారు, అంటే మోజెస్. ఇప్పుడిక కొంతకాలం ముందుకు పోదాం. మొట్టమొదట తాను స్థిరపడిన ప్రాంతాన్ని హిబ్రూలు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరింత చక్కగా తమ జీవితాలను ఆనందించసాగారు. సాలమాన్ మరి డేవిడ్ వంటి గొప్ప రాజ పరిపాలకులతో ఉత్తమ నాగరికతను నెలకొల్పారు. సాలమాన్ మరణానంతరం ఈ ప్రజలు అరాచకత్వం దిశగా దిగజారిపోయి దుష్ట గురువుల చేత ప్రభావితం కావడం మేము గుర్తించాము. ఈజిప్టును అలెగ్జాండర్ ది గ్రేట్ ఆక్రమించుకున్న చివరకు ఈ ప్రపంచానికి ఆయన నిర్మాణాత్మకంగా ఏమీ చేయలేకపోయారు. ఆపై రోమన్లు తమ సామ్రాజ్యాన్ని దిశలో వ్యాప్తి చేసుకున్న వారు కూడా ఆధ్యాత్మికత కన్నా భౌతికత్వానికే పెద్దపీట వేశారు. రోమన్ల వంటి ఉన్నత ప్రజానీకం ఆ కాలంలో అందరికన్నా సాంకేతికంగా అభివృద్ధి చెందినవారు సైతం దైవం విశ్వాసాల విషయంలో అజ్ఞానంతో ఉంటూ ఆధ్యాత్మికంగా ఎంతో అయోమయానికి గురిచేస్తూ విశ్వ నియమాల నుంచి ప్రజలను దారి మళ్లించారు. ఈసారి మేము తగినంత ప్రోత్సాహం ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. రోమ్ వంటి ఆధ్యాత్మిక బీడు భూమిలో కాకుండా వారి పూర్వీకుల యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్న హెబ్రీయులకు ఇజ్రాయిల్లో సహకరించినట్లయితే విశ్వవ్యాప్తమైన సత్యాన్ని ప్రచారం చేయడానికి వారు కృషి చేస్తారని భావించాము. హిబ్రూ ప్రజలు గ్రేట్ తావోరీచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అందుకే భూమి మీద వారిని ఎన్నుకోబడిన ప్రజలు
అని పరిగణిస్తారు. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారు యథార్థంగానే దైవంచే ఎన్నుకోబడిన ప్రజల భావనను గుర్తించి శాంతి దూతను పంపాలని మా ప్రణాళిక. కన్య అయిన మేరీ తల్లిగా యేసుక్రీస్తు యొక్క జననం, ఆ వృత్తాంతం అంతా మీకు తెలిసినట్లుగా ప్రతిదీ సత్యమే. ఆయన జననాన్ని ప్రకటిస్తూ దేవదూత దర్శనం మొదలైనవన్నీ యథార్థమే. ఒక అంతరిక్ష నౌకను పంపి మాలో ఒకరు స్వచ్ఛమైన ఆ కన్య ఎదుట నిలిచి ఆమెతో త్వరలో గర్భవతి కాబోతున్నామని చెప్పాము. ఆమె మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రభావితమైన తరుణంలో ఆమెలో పిండాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మిషెల్, నేను చెప్పేవి అర్థం చేసుకోవడంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. అయితే మాకు అపారమైన ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయని మర్చిపోవద్దు. మాకు తెలిసిన దాంట్లో మీరు గోరంత కూడా చూడలేదని అర్థం చేసుకోండి. నేను చెప్పబోయేది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వినండి. తావో మౌనం వహించి ఏకాగ్రత పొందుతున్నట్లుగా కనిపించారు. నేను చూస్తుండగానే ఆమె ముఖం అస్పష్టంగా మారిపోసాగింది. నేను అప్రయత్నంగానే నా కళ్ళు నులుముకున్నాను. దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా ఆమె క్రమక్రమంగా మరింత పారదర్శకంగా మారటం నేను స్పష్టంగా దర్శించాను. చివరకు ఆమె అక్కడ లేకుండా పోయారు. అంటే ఆమె పూర్తిగా అదృశ్యమైపోయారు. తావో, నేను కాస్త ఆందోళనగా పిలిచాను. మీరు ఎక్కడ ఉన్నారు తావో? ఇక్కడే మిషెల్. తావో స్వరం నా చెవి దగ్గర గుసగుసలాడుతుంటే ఒక్కసారిగా గెంతాను. కానీ మీరు ఎక్కడ కనపడలేదేమిటి? అవును, ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను చూడబోతున్నారు. అదృష్టం. మీకు ఏమైంది? నా ఎదుట కొన్ని అడుగుల దూరంలో మెలమెల మెరిసే బంగారు వన్నెల వస్త్రం ధరించిన తావో అంతరంగంలో అగ్ని ప్రజ్వరిస్తున్నట్లుగా ప్రకాశవంతంగాను అంతే గంభీరంగాను సాక్షాత్కరించింది. ఆమె వదనం గుర్తించదగినట్లుగానే ఉంది. అయితే ఆమె మాట్లాడినప్పుడల్లా కళ్ళ నుంచి వెలుగు రేఖలు విరజిమ్ముతున్నాయి. ఆమె తన శరీరంలోని ఏ కండరాన్ని కదిలించకుండానే నేల మీద నుంచి కొన్ని అడుగులు ఎత్తుకు లేవసాగారు. ఆ తర్వాత గదిలో చుట్టూరా వృత్తాకారంగా ప్రదక్షిణలు చేయసాగారు. ఎంతో వేగంగా తిరుగుతున్న ఆమెను చూడడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అలా తిరగటం ఆపి ఆమె నెమ్మదిగా తన స్థానంలో కూర్చున్నారు. మెరిసే పొగమంచుతో ఏర్పడిన ఆమె తావోలా గుర్తించదగినప్పటికీ ఇంకా పారదర్శకంగానే ఉన్నారు. మళ్ళీ తక్షణమే ఆమె అదృశ్యమయ్యారు. నేను చుట్టూరా పరికించి చూసినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా వెతుక్కోవద్దు మిషెల్, నేను మళ్ళీ వచ్చేసానులే. నిజమే, ఆమె సశరీరంగా తన స్థానంలో ఆసీనురాలై ఉన్నారు. ఎలా చేయగలుగుతున్నారు ఇలా? నేను మీకు వివరిస్తున్నాను కదా, మాకు ఆ పరిజ్ఞానం ఉంది అని. మరణించిన వారిని పునరుత్థానం చేయగలము, చెవిటి వారిని అందులను నయం చేయగలము, పక్షవాతం వచ్చిన మనుష్యులను నడిపించగలము, ఎలాంటి అనారోగ్యాన్ని అయినా బాగు చేయగలము. మేము ప్రకృతి గురువులం, అంటే సహజ సిద్ధమైన గురుత్వం కలిగి ఉన్నాము. అన్నింటికన్నా అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలము. అదేమిటంటే మేము స్వచ్ఛందంగా జీవిని సృష్టించగలము. ఒక విశ్వ కిరణాన్ని వెలువడింపజేసి ఏ విధమైన జీవినైనా సృష్టించగలము, మనిషితో సహా. అంటే అర్థం టెస్ట్ బేబీ పరిజ్ఞానంతో ప్రావీణ్యం సంపాదించారనా? కాదు మిషెల్, మీరు కేవలం ఈ భూలోకవాసిగా ఆలోచిస్తున్నారు. మేము ఓ మానవ శరీరాన్ని సృష్టించగలము. అయితే గ్రేట్ తావోరి మాత్రమే అత్యంత శ్రద్ధ ఏకాగ్రతతో ఆ కార్యం చేయగలదు. మీకు తెలుసు కదా, మానవ శరీరానికి సూక్ష్మ మనోమయ శరీరాలు మొదలైన సంక్షిప్త వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది అని. లేదంటే అది కేవలం ఓ రోబోలాగే ఉంటుంది. అలాంటి కార్యాచరణకు పటిష్టమైన ప్రణాళిక, ప్రజ్ఞ ఆవశ్యకమని అర్థమైంది కదా. అయితే ఓ శిశువును సృష్టించడానికి మీకు ఎంత సమయం అవసరమవుతుంది? నేను మాట్లాడుతున్న అంశాలు మీరు సరిగ్గా బుర్రకు ఎక్కించుకోవటం లేదు. ఇప్పుడు నేను ఓ శిశువు జననం గురించి కాదు మాట్లాడుతున్నది, ఓ యువకుడిని సృష్టించడం గురించి. 24 గంటల భూకాలమానంలో గ్రేట్ తావోరి ఓ 25-30 సంవత్సరాల వయస్సు గల యువకుడిని సృష్టించగలదు. మీరు ఊహించినట్లుగానే ఆవిడ వెల్లడించిన విషయాలు విని నేను ఎంతో సంభ్రమానికి లోనయ్యాను.
అంతరిక్ష నౌకలో కాంతి వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించి నా స్వగృహం నుంచి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నేను గ్రహాంతర వాసులను కలుసుకున్నాను, సూక్ష్మ శరీరయానం చేశాను. వేలాది సంవత్సరాల క్రితం సంభవించిన సంఘటనలను దర్శించడానికి కాలం ద్వారా వెనకకు ప్రయాణించిన సాక్షిగా నిలిచి ఉన్నాను. ఇప్పుడు ఆరాలను చూడగలుగుతున్నాను. మరి నేను ఇదివరకు కని విని ఎరుగని భాషలను సైతం ఆకళింపు చేసుకోగలుగుతున్నాను. మరి ఇంకా భూమి మీద సమాంతర విశ్వాన్ని కూడా కాసేపు సందర్శించాను. ఓ భూగ్రహవాసి యొక్క పరిమితులు సామర్థ్యాలు తెలుసుకొని వారు అందించిన వివరణల అన్నిటికీ ఎంతో కృతజ్ఞుడిని. అయితే ఇప్పుడు వీరు నాకు తెలియజేస్తున్నది మాత్రం నా ఆధ్యాత్మిక తృష్ణకు పసందైన విందులా ఉంది. ఆహా, నాకు ఆతిథ్యమిస్తున్న వీరు 24 గంటల్లోనే ఓ నవ యువకుడిని సృష్టించగలరు. తెరిచిన పుస్తకాన్ని చదువుతున్నట్లు చందాన తావో నన్ను గమనిస్తున్నారు. ఇప్పటికీ కానీ మీరు నన్ను అర్థం చేసుకున్నారు మిషెల్. మీ తోటి భూలోక వాసులకు ఆసక్తికరమైనది, బైబిల్లో కొద్దిగా వక్రీకరించి వ్రాయబడినది అయిన ఓ కథను మీకు వెల్లడించాలనుకుంటున్నాను. మా దేవదూత ఒకరు కన్య అయిన మేరీలోకి పిండాన్ని అనుగ్రహించటం వల్ల ఆమె తనంతట తానుగా గర్భం దాల్చింది. ఈ విధంగా పవిత్రంగా గర్భవతి కావడంతో జీసస్ రాక ఒక అద్భుతమైన అరుదైన సంఘటనగా రూపుదాల్చి ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుందని మేము ఆశించాము. ఆ శిశువు జనన సమయంలో సరిగ్గా నేను కొన్ని క్షణాల క్రితం మీకు ప్రదర్శించి చూపినట్లుగా మేము గొర్రెల కాపరుల ఎదుట ప్రత్యక్షమయ్యాము. పవిత్ర గ్రంథంలో వాస్తవాలను ఉల్లంఘించి రాసినట్లుగా ఏ 3 దేవతలను మేము పంపించలేదు. కొందరు గొర్రెల కాపరులను, మరికొంతమంది సామాన్య ప్రజానికాన్ని జీసస్ జన్మించబోయే ప్రదేశానికి చేరుకునేలా మార్గనిర్దేశకం చేశాము. దీనికోసం మా దేదీప్యమానమైన ఉపగ్రహాల్లో ఒకదాన్ని పంపించాము. తద్వారా ఏర్పడిన దృష్టాంతం బెత్లెహేం పట్టణం పైన నక్షత్రాన్ని ప్రతిబింబించింది. అయితే ఈ రోజుల్లో మేము అలాంటిదే ఏమైనా చేయబోతే జనం UFO అంటూ రాద్ధాంతం చేస్తారు. చివరకు ప్రవక్తలుగా మతాధికారులు పేర్కొనే వారికి సైతం ఈ శిశు జననం విషయం తెలిసింది. నక్షత్ర దర్శనం మరి దేవదూతల ఆగమనం తదితర దృగ్విషయాల ఆధారంగా ఈ ప్రవక్తలు మెస్సయా లేదా దివ్య సందేశకుడి రాక గురించి ప్రజలకు తెలియజేసి ఆయనే యూదుల రాజుగా ప్రకటించారు. ఇంకా అందరూ నాయకుల్లాగే హెరోడ్ రాజుకు కూడా అన్ని ప్రాంతాల్లో గూఢచారులు ఉండేవారు. ఈ వింత సంఘటన గురించి వారు ఆ రాజుకు నివేదించగానే ఇదంతా అర్థం చేసుకోవడం అతనికి కష్టంగానూ భయంకరంగానూ తోచింది. ఆ కాలంలో నాయకులు వారి ప్రజల జీవితాలను తృణప్రాయమైనదిగా భావించేవారు. కనుక హెరోడ్ తన రాజ్యంలోని 2606 శిశువుల ప్రాణాలను నిస్సంకోచంగా బలిగొన్నారు. ఓ ప్రక్క శిశువుల మారణహోమం జరుగుతుండగా మేరీ, జోసెఫ్ మరి చిన్నారి జీసస్ను హిప్నోటిక్ స్థితిలో 2 గాడిదలతో సహా మా అంతరిక్ష నౌకలో తీసుకుని వెళ్ళి ఈజిప్టుకు అతి సమీపంలోని ఓ ప్రదేశంలో విడిచిపెట్టాము. చూసారా వాస్తవాలు ఎలా వక్రీకరించబడ్డాయో? ఇప్పుడు అంతఃకరణపూర్వకంగా నివేదించిన ఇతర వివరాలను పరిశీలిస్తే అవి కూడా సరైన సమాచార లోపం వలన వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. కనుక నన్ను వివరించనివ్వండి. బెత్లెహేంలో జన్మించిన చిన్నారి జీసస్ తన జననానికి సంబంధించిన అద్భుతాల ద్వారా తాను ఓ ప్రత్యేకమైన చిన్నారినని నిరూపించారు. నిజానికి ఆయన మెస్సయ్య కనుక మేము ప్రజల ఆశలను అర్థం చేసుకున్నాము. అయితే ఆ బిడ్డ పుట్టగానే తన సూక్ష్మ శరీరం పూర్వ జ్ఞానాన్ని అంత సులభంగా జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఎంతో మహోన్నతమైన ఆత్మస్వరూపుడైనప్పటికీ మోజెస్ విషయంలోనూ ఇలానే జరిగింది కదా. ఈ జీవితం తర్వాత సూక్ష్మ శరీరం యొక్క పునర్జన్మ ద్వారా మరెన్నో జన్మలు ఉంటాయని మానవాళికి ఒప్పించడానికి మాకు ఒక దూత అవసరమని మేము భావించాము. అట్లాంటిస్ యొక్క
అంతర్ధానం తర్వాత భూమిపై నాగరికతలు మరింత దిగజారిపోవడంతో సాధారణంగా దీన్ని ఎవరూ అంగీకరించలేకపోయేవారు. పదార్థ సత్యం కాని ఏ విషయాన్నైనా మీకు అత్యంత ఆప్తమిత్రులకు వివరించాలని మీరు భావించినప్పటికీ వారు మిమ్మల్ని సంశయిస్తారనే విషయం మీకు తెలిసిందే కదా. మానవాళి భౌతిక రుజువును కోరుకుంటుంది. ఒకవేళ వారు స్వయంగా తమ కళ్ళతో చూడనట్లయితే వారు దాన్ని అంగీకరించలేరు. మా సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి ఎవరైనా అసాధారణమైన వ్యక్తి అంటే దివి నుంచి భువికి దిగి వచ్చినట్లు ప్రవర్తించే మహనీయుడు మాకు అవసరం అని ఆకాంక్షించాము. అప్పుడు ఆయన ఏం చెప్పినా చేసినా అద్భుతమని అనిపిస్తుంది. అలాంటి అతిరథుడినే విశ్వసిస్తారు, మరి ఆ బోధనలే విని ఆచరిస్తారు. పునర్జన్మను పొందిన ఓ సూక్ష్మ శరీరం శిశువుగా ఆధ్యాత్మిక విస్తృతి అనే నదిని దాటుకొని ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తమకు అంతకు ముందు ఉన్న భౌతిక జ్ఞానం అంతా తుడిచివేయబడుతుంది. కనుక బెత్లెహేంలో జన్మించిన శిశువు కూడా తన గత జన్మలో 100 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆ జ్ఞానంతో అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి లేరు. ఏదేమైనప్పటికీ ఆయన కూడా మోజేసు వలనే మహోన్నతమైన ఆత్మస్వరూపులు. ఈ విషయం 12 ఏళ్ల చిరుప్రాయంలో ఆలయ వైద్యులను విస్మయపరచడం వల్ల నిరూపించబడింది. ప్రస్తుతం భూమి మీద ఉన్న మేధావులైన యువకులు తమ మెదళ్లలో అతి వేగవంతమైన గణన సామర్థ్యం కలిగి ఉన్నట్లుగానే జీసస్ శరీరం అత్యంత పరిణితి చెందిన సూక్ష్మ శరీరం చేత రూపుదాల్చబడింది. అయితే భూమి మీద ఎంతో అభివృద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యను నాగాల మధ్య అభ్యసించినప్పటికీ, ఉదాహరణకు చనిపోయిన వారిని పునరుజ్జీవింపచేయటం లేదా జబ్బుపడిన వారికి స్వస్థత చేకూర్చడం వంటివి చేయలేకపోయారు. జీసస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచి తిరిగి జూడియా వచ్చే వరకు భారతదేశంలో మరి టిబెట్లో ఉన్న ఆశ్రమ విద్యాలయాల్లో విద్యను అభ్యసించారని విశ్వసించే కొందరు ప్రజలు భూమి మీద నాకు తెలుసు. వారు బైబిల్లో జీసస్ బెత్లెహేం నుంచి అదృశ్యమయ్యాక ఏర్పడిన ఆ ఖాళీని పూరించడానికి ఇలాంటి వివరణలతో ముందుకు వస్తారనుకుంటాను. ఆయన తన 14 ఏళ్ల వయస్సులో 12 ఏళ్ల సోదరుడైన ఓరుకీతో కలిసి తల్లిదండ్రుల గృహాన్ని విడిచిపెట్టారు. ఆయన బర్మా, భారతదేశం, చైనా మరి జపాన్లో పర్యటించారు. చైనాలో అనుకోకుండా చంపబడే వరకు సోదరుడైన ఓరుకి ఆయనను ఎల్లవేళలా అనుసరిస్తూనే ఉన్నారు. ఓరుకి వెంట్రుకలతో చేసిన తాళాన్ని ఆయన సదా తనతో పాటే ఉంచుకునేవారు, ఎందుకంటే ఆయనకు తమ్ముడు అంటే అంత ఇష్టం. జపాన్కి చేరుకునే నాటికి జీసస్ వయసు 50 సంవత్సరాలు. అక్కడే ఆయన వివాహం చేసుకొని 3 కుమార్తెలకు జన్మనిచ్చారు. చివరకు 45 సంవత్సరాల పాటుగా జీవించిన జపాన్లోని షింగో గ్రామంలోనే పరమపదించారు. జపాన్లోని ప్రధాన దీవి అయిన హోన్షుకు సమీపంలో ఉన్న షింగులో ఆయనను ఖననం చేశారు. ఆయన సమాధి పక్కనే మరో చిన్న పెట్టెలో ఉరికి యొక్క వెంట్రుకలతో చేసిన తాళాన్ని కూడా పూడ్చిపెట్టారు. సాక్ష్యాధారాలను కోరుకునే మీ భూలోక వాసులు ఎవరైనా సరే జపాన్లోని ఓమోరి జిల్లాలో ప్రాచీన కాలంలో హొరాయిగా పిలువబడిన షింగోకు వెళ్ళి చూడవచ్చు. అయితే ఈ విషయంలో మనం మళ్ళీ నిర్దిష్ట లక్ష్యం వైపు తిరిగి వెళ్తే భూమికి పంపగలిగిన మెస్సయ లేదా దేవదూత కేవలం మాలో ఒకరు అయి ఉండాలి. జెరూసలేంలో సిలువపై మరణించిన క్రీస్తును ఆర్యక్ అని పిలిచేవారు. ఆయనను మేము జూడియా ఎడారికి స్వచ్ఛందంగా తన భౌతిక శరీరాన్ని మార్చడానికి తీసుకువచ్చాము. అలా తయూబా గ్రహంపై గణనీయమైన కాలం జీవించిన తన ద్విలింగ శరీరం నుంచి నిష్క్రమించారు. మరి ఆయన కోసమే గ్రేట్ తావోరి చేత సృష్టించబడిన క్రీస్తు శరీరాన్ని ఆవహించారు. ఆ విధంగా చేయడం వల్ల తయూబా గ్రహంపై జీవించినప్పుడు తాను కలిగి ఉన్న పరిపూర్ణ జ్ఞానాన్ని తిరిగి కరతలామలకం చేసుకున్నారు. ఆయన ఆ శరీరంలోనే ఎందుకు ఉండలేకపోయారు? లటోలి మరి బియాస్ట్రా నా ఎదుటి చేసినట్లుగా కేవలం తన శరీర పరిమాణాన్ని తగ్గించుకోవలసింది కదా. కుంచుకుపోయిన శరీరంలో ఆయన సుదీర్ఘకాలం కొనసాగడం సాధ్యం కాలేదంటారా?
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది మిషెల్. ఆయన సాధారణ మానవుల ప్రతిబింబంలాగే ఉండాలి. మరి మేము స్త్రీ పురుష జననేంద్రియాలు రెండూ కలిగి ఉన్న జీవులం కనుక దివ్యలోకాల నుంచి వచ్చిన ఈ మెస్సయ అర్ధనారీశ్వరుడు అనే విషయం హెబ్రీయులు గమనించకుండా ఉంటే మంచిదని భావించాము. సంకల్ప మాత్రం చేత శరీరాన్ని సృష్టించగల మా తయూబా గ్రహంపై కేవలం అతి కొంతమంది చిన్నారులను మీరు చూసే ఉంటారు. ఇందాక నేను వివరించినట్లుగా కూడా మేము శరీరాలను సృష్టించగలము. అలాగే మేము నాటి పరిమాణాన్ని కుదించగలము కూడా. అలా నా వంక ఆశ్చర్యంగా చూడవద్దు మిషెల్. ఇదంతా వంట పట్టించుకోవడం మరి విశ్వసించడం మీకు కాస్త కష్టమేనని నాకు తెలుసు. అయితే మాకు ఎన్నో అంశాల్లో గల సహజ ప్రావీణ్యం గురించి మీకు సాధ్యమైనంత ఎక్కువగానే మేము వెల్లడించాం కదా. తయూబా గ్రహం నుంచి వచ్చిన జీసస్ను మేము ఎడారిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఎన్నో సమస్యలను ఎదుర్కొనేందుకే తాము ఇక్కడికి వచ్చామని, తమకు సిలువ వేయబడుతుందని ఆయన తెలుసుకున్నారు. ఆయనకు అన్నీ తెలిసిపోయాయి. మాతో పాటుగా ఆయన తన భవిష్యత్ జీవితాన్ని భౌతిక శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం ద్వారా ప్రివ్యూగా దర్శించారు. ఆయన కూడా మీరు పర్యటనను మరి మీ పూర్వ జన్మల యొక్క క్షణమాత్రకాల దర్శనాలను ఎలా గుర్తుంచుకున్నారో ఇకపై ఎలా గుర్తు పెట్టుకుంటారో అలాగే గుర్తుంచుకున్నారు. భౌతిక శరీరాలలో కొలువై ఉన్న సూక్ష్మ శరీరాల ద్వారా దర్శించిన దర్శనాలు ఆత్మతో పాటుగా ఉన్న సూక్ష్మ శరీరంతో దర్శించిన దర్శనాలు చెరిపివేయబడవు అని నేను మళ్ళీ చెప్తున్నాను. అందువల్ల ఆయనకు అన్నీ తెలుసు. మరి ఎప్పుడు ఏమి చేయాలో కూడా ఆయన ఖచ్చితంగా తెలుసు. అంతేగాక ఆయనకు మరణించిన వారిని పునరుద్ధానం చేయటం, చెవిటి గుడ్డి వారిని నయం చేయటం మొదలైన శక్తులు వచ్చాయి. సిలువ వేశాక ఆయన మరణించగానే మేము అక్కడి నుంచి ఆయన దూరంగా తీసుకువెళ్ళి తిరిగి బ్రతికించాలని భావించాము. సమాధిపై కప్పిన రాయిని తొలగించి తక్షణమే అక్కడే నిలిపి ఉన్న అంతరిక్ష నౌకలోకి చేరవేసి అక్కడే పునరుజ్జీవింపజేశాము. సరైన తరుణంలో ఆయన పునరుత్థానం చెందారు. ఈ అమరత్వం ద్వారా మరణం తర్వాత కూడా జీవితం ఉందనే సత్యాన్ని వెల్లడి చేసి సృష్టికర్త యొక్క అంశ అయిన మనలో ప్రతి ఒక్కరికి ఆయన దివ్యతం యొక్క తేజస్సు సంకల్పం ద్వారా మన పూర్ణత్వానికి దోహదం చేస్తుందనే విషయాన్ని మానవాళికి తెలియజెప్పాలని ఆశించాము. అంటే ప్రదర్శించిన అద్భుతాలన్నీ ఆయన ప్రబోధించిన సత్యాన్ని నిరూపించే క్రమంలో నిర్వహించబడ్డాయంటారా? అవును. ఒకవేళ ఆయన తనను తాను నిరూపించుకోలేకపోయి ఉంటే రోమన్లు మరి హెబ్రీయులు ఆయన్ని విశ్వసించేవారు కాదు. భూమిపై మళ్ళీ ప్రజల నాస్తికవాదం యొక్క బలానికి ఫ్రౌడ్ ఆఫ్ ట్యూరిస్ ఒక మంచి ఉదాహరణ. నిజానికి లక్షలాది మంది క్రీస్తు రెండవ రాకను గురించి విశ్వాసంతో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం కొంతమంది క్రైస్తవులు, శాస్త్రవేత్తలు, నిపుణుల యొక్క పరిశోధన ఫలితాలు వినడానికి కుతూహలంగా ఉన్నారు. ఎందుకంటే అసలు క్రీస్తు మరణించిన తర్వాత ఆ ఫ్రౌడ్ కప్పారా లేదోనని. దీనికి సమాధానం మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఏదేమైనా ప్రజలకు రుజువు కావాలి, మరింత రుజువు. ఎందుకంటే వారి మనస్సుల నిండా ఇప్పటికీ సందేహాలే ఉన్నాయి. భూలోకవాసిగా ఆ శరీరంతో జ్ఞానోదయం పొందిన బుద్ధుడు మీ తోటి మానవుల్లాగా నేను నమ్ముతున్నాను అనలేదు, నేను తెలుసుకున్నాను అన్నారు. ఎందుకంటే నమ్మకం ఎప్పటికీ పరిపూర్ణమైనది కాదు, ప్రజ్ఞానం మాత్రమే పరిపూర్ణమైనది. మీరు భూమికి తిరిగి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా చెప్పినప్పుడు మిమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న సాక్ష్యం ఏమిటి అని. ఒకవేళ ఉదాహరణకు మేము మీకు భూమిపై మనుగడలో లేని ఏదైనా ప్రత్యేక లోహపు ముక్కను మీతో పాటుగా పంపిస్తే దాన్ని విశ్లేషించి పరిశోధించే శాస్త్రజ్ఞులకు మీరు ఆ లోహం భూమిపై ఉన్న తెలివైన ఆల్కెమిస్ట్ చేత రూపొందించబడలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏదో విధంగా రుజువు కావాల్సిందే. మీరు నాకు రుజువుగా ఏదైనా ఇస్తారా నిరూపించుకోవడానికి? మిషెల్, దయచేసి నన్ను నిరాశపరచకండి. నేను ఇంతవరకు వివరించిన కారణాల వల్ల అలా ఇవ్వటంలో అర్థం లేదు కనుక ఎలాంటి భౌతిక నిదర్శనం మీకు అందించబడదు.
జ్ఞానంతో పోల్చినప్పుడు విశ్వాసపు ఉనికి అనేది శూన్యం. బుద్ధుడు తెలుసుకున్నట్లుగానే మీరు భూమికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు చెప్పాలనుకున్నది నాకు తెలుసు అని చెప్పగలుగుతారు. అనుమానంతో క్రీస్తు యొక్క గాయాలను తాకి చూడాలని కోరుకున్న థామస్ కథ ప్రచారంలో ఉన్నదే కదా మిషెల్. తన సొంత కళ్ళతో చూసిన దాన్ని కూడా నమ్మని థామస్ తనకు తాను నచ్చజెప్పుకోలేకపోయాడు. అంతేకాదు, తాకి చూశాక కూడా అతనికి ఇంకా సంశయం తొలగిపోలేదు. అదో విధమైన మాయా అని భ్రమపడ్డాడు. మీ గ్రహవాసుల స్వభావం గురించి మీకేమీ తెలియదు మిషెల్. మీ అవగాహన పరిధి మించినదేదైనా మీ కళ్ళెదుట కనబడగానే ప్రతి ఒక్కరూ అదో అద్భుతం లేదా మాయా అనేస్తారు. మీ దృష్టిలో లెవిటేషన్ అంటే వాయుస్తంభన విద్య అంటే మాయ, ఇన్విజిబిలిటీ అదృశ్యం కావడం అంటే మాయ. అయితే ఇక్కడ మేము కేవలం ప్రకృతి నియమాలని ఆయన అనుసరిస్తున్నాం. మీరు మాత్రం తిరిగి వెళ్ళాక లెవిటేషన్ అంటే జ్ఞానం, ఇన్విజిబిలిటీ అంటే జ్ఞానం అని ఉద్ఘాటించాలి మిషెల్. ప్రేమ మరి ఆధ్యాత్మికతను ప్రబోధించడానికి క్రీస్తును భూమికి పంపించడం జరిగింది. ఆధ్యాత్మికంగా నిమ్న స్థాయిలో ఉన్న భూతల మానవాళితో నెగ్గుకు రావడానికి ఆయన వారితో నీతి కథల రూపంలోనే మాట్లాడాల్సి వచ్చింది. ఆలయం దగ్గర వ్యాపారుల బల్లపై వాలి కూర్చుని ఉన్నప్పుడు, డబ్బుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి మరి ఒకే ఒక్కసారి ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ, మానవత్వం అనే సందేశమే లక్ష్యంగా ఆయన జీవించారు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి సూక్ష్మ శరీరం యొక్క పునర్జన్మల గురించి మరి జీవుల అమరత్వాన్ని గురించి జ్ఞానోదయం కలిగించటానికి ఆయన భూమిపై అవతరించారు. అయితే క్రీస్తు బోధనలన్నీ అప్పటి మతాధికారులచే దారుణంగా ఉల్లంఘించబడి ఎన్నో ప్రతికూల ధోరణులతో అనేక విభాగాల ఆవిర్భావానికి దారితీశాయి. శతాబ్దాల తరబడి క్రైస్తవులు దేవుని పేరుతో ఎన్నో మారణకాండలు కొనసాగించారు. మెక్సికోలోని స్పానిష్ కాథలిక్కులు క్రీస్తు పేరు మీద అత్యంత అనాగరిక తెగల కంటే అధ్వానంగా ప్రవర్తించారు. నేను ఇదివరకే చెప్పి నిరూపించినట్లుగా మతాలు మీ గ్రహం యొక్క యథార్థమైన శాపాలుగా పరిణమించాయి. ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పుట్టుకొచ్చి అభివృద్ధి చెందుతున్న కొత్త శాఖలు మానవుల ఆలోచనలు నియంత్రించడం మీద ఆధారపడి కొనసాగుతున్నాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న యువత తమను తాము గొప్ప గురువులుగా తప్పుడు ప్రకటనలు చేసుకునే కపట సన్యాసుల పాదాల దగ్గర సమర్పించుకోవడం చూస్తుంటే భయంకరంగా ఉంటుంది. వారు కేవలం 2 అంశాల్లోనే గురుత్వాన్ని సంపాదించారని చెప్పవచ్చు: కళ్ళబొల్లి కబుర్లు చెప్పటం, పెద్ద మొత్తంలో డబ్బును దండుకోవడం. అందువల్ల వీరికి తమంతట తాముగా శరీరాన్ని, ఆత్మను భక్తి భావంతో సమర్పించుకోవడానికి వచ్చిన భక్త జన సందోహంపై ప్రాబల్యం పొంది అపారమైన దురహంకారంతో ఆధిపత్యం చెలాయిస్తారు. కొంతకాలం క్రితం తమ కోసం ఆత్మాహుతి చేసుకోమని అనుచరులను ఆదేశించిన నాయకుడు కూడా ఉండేవాడని మర్చిపోలేదు కదా. వారంతా అతనికి విధేయులై శిరసా వహించారు. భూలోకవాసులు రుజువునే ఆకాంక్షిస్తే వారికి అందించడానికి అద్భుతమైనది ఒకటి ఉంది. విశ్వ నియమాలు ఆత్మాహుతిని వ్యతిరేకిస్తాయి. ఒకవేళ ఈ గురువు సరైన వాడై ఉంటే అతనికి విశ్వ నియమాలు అవగతమై ఉండేవి. వారి నుంచి ఇలాంటి త్యాగాన్ని పట్టుబట్టిన ఆ దౌర్భాగ్యుడి అజ్ఞానానికి ఇంతకన్నా గొప్ప రుజువు ఇంకేమి ఉంటుంది? మతాలు, శాఖలు భూమిపై శాపాలుగా పరిణమించాయి. పోపు తన పర్యటనల నిమిత్తం మిలియన్ల కొద్దీ ఫ్రాంకులు, డాలర్లు కూడబెట్టినప్పటికీ అతి తక్కువ ఖర్చుతో వాటిని ముగించగలిగితే కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న పేద దేశాలకు ఆ మిగిల్చిన డబ్బును సహాయం చేయవచ్చు కదా. తద్విరుద్ధమైన ఇలాంటి చర్యలు చేస్తూ అది క్రీస్తు యొక్క ఆదేశం అంటూ ఎవరినీ మభ్యపెట్టలేరు. బైబిల్లో ఒక ఆణిముత్యం లాంటి వాక్యం ఉంది: ఓ ధనవంతుణ్ణి స్వర్గంలోకి ప్రవేశపెట్టడం కన్నా ఒక ఒంటెను సూది బెజ్జంలో నుంచి దూర్చవచ్చు అని. మీ భూగ్రహం అంతటిలోనూ వాటికన్ చర్చ్ అత్యంత సంపన్నమైనది. అయితే
అక్కడి మతాధికారులు మాత్రం పేరుకు పేదలుగానే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. వారు దూషణలను విశ్వసించినప్పటికీ పేదలుగా ఉండటం వలన వారికి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మా చర్చి మాత్రమే సంపన్నమైనది, మేము కాదు కదా అని. అది నిజంగా ఎలా ఉందంటే చర్చిని మరింతగా సుసంపన్నం చేసే మాటల గారడి. ఓ కోటీశ్వరుడి పుత్రుడు నేను ధనవంతుణ్ణి కాను, కేవలం నా తండ్రి మాత్రమే కోటీశ్వరుడు అని పేర్కొన్నట్లుగా ఉంది. బైబిల్లో సంపద గురించి ఉన్న ప్రకరణాన్ని చర్చి ఏమాత్రం వక్రీకరించలేదు, కానీ తన స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని వాడుకున్నారు. చర్చి యొక్క లాభాల ప్రయోజనార్థం ధనికులు పేదలుగా మారటం సమంజసం కాదంటారా? ప్రస్తుతం భూమిపై ఉన్న యువతరాలు స్వయంగా పరీక్షించుకునే ప్రక్రియలో ఉన్నారు. వారి జీవితాలను మలుపు తిప్పేలా సంఘటనలు దారితీస్తున్నాయి. వారు ఇప్పటికీ ఏ తరము భావించనంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని మాకు తెలుసు. ఏ శాఖలో లేదా మత సమూహాల్లోనూ చేరటం వల్ల వారి ఆధ్యాత్మిక తృష్ణ తొలగిపోదు. మొదట మీరు ఆత్మ పరిణతి సాధించాలనుకుంటే మీరు ధ్యానం చేయాలి. ఆ తర్వాత మీరు ఎరుకతో ఉండాలి. అయితే కొన్నిసార్లు ఈ రెండింటి విషయంలో అయోమయంలో పడతారు. దానికోసం మీరు ఏ ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళనవసరం లేదు. మానవుని అంతరంలోనే మహోన్నతమైన మనోహరమైన ఆలయం నిగూఢంగా విరాజిల్లుతోంది. అక్కడే ఎవరైనా తన పూర్ణాత్మతో అనుసంధానం కావచ్చు. ఎరుకతో ఉంటూ తన భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమస్యలను అధిగమించడానికి సహాయాన్ని అర్థించవచ్చు. అయితే కొంతమందికి తమ లాంటి ఇతర మానవుల యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఆ ప్రయోజనం కోసమే వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. అతనితో పోల్చినప్పుడు వారు మరింత అనుభవజ్ఞులై సలహాలు ఇవ్వగలిగి ఉంటారు. అయితే ఎవరు కూడా ఎన్నటికీ గురుస్థానాన్ని స్వీకరించకూడదు. అసలైన మాస్టర్ 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకు వచ్చేశారు, లేదా మాస్టర్స్లో ఒకరు వచ్చారని చెప్తే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా. అయితే ప్రజలు ఆయనకు సిలువ వేశారు. ఆ తర్వాత దాదాపు 300 సంవత్సరాల తర్వాత కానీ మానవాళి ఆయన ప్రబోధించిన మార్గాన్ని అనుసరించలేదు. కొంతకాలానికి అవి వక్రీకరించబడి ప్రస్తుతం భూమిపై 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల కన్నా అధ్వానంగా తయారయ్యాయి. నేను ఇంతవరకు మాట్లాడిన నవతరం భూమిపై జన్మించి మనం మాట్లాడుకుంటున్న ఆధ్యాత్మిక అంశాల యొక్క సత్యాలను కొద్ది కొద్దిగా గ్రహిస్తున్నారు. అయితే వారు తమలో రేకెత్తిన సందేహాల నివృత్తి కోసం అంతరంగంలోకి తొంగి చూడడం అలవర్చుకోవాలి, లేదంటే వారు నిరాశ చెందుతారు. ఓకే మాస్టర్స్, ఎపిసోడ్ ఇక్కడికి కంప్లీట్ అయింది. రేపు మనం 12th ఎపిసోడ్ అమర శరీరాలు అంటే జీసస్ యొక్క దేహం ఎందుకు ఆ గ్రహంలో ఉంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము. శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.